పల్నాడు జిల్లాలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా, ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పర్యటిస్తున్నారు. నర్సరావుపేట అల్లర్లపై కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ బాలాజీరావు, ఎస్పీ మల్లికా గార్గ్ పాల్గొన్నారు. అనంతరం నర్సరావుపేట జేఎన్టీయూ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. కౌంటింగ్ రోజున పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు మీనా. పల్నాడు జిల్లాలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా, ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పర్యటిస్తున్నారు. నర్సరావుపేట అల్లర్లపై కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ బాలాజీరావు, ఎస్పీ మల్లికా గార్గ్ పాల్గొన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ పల్నాడు నుంచి అందిస్తారు. కృష్ణ. థ్యాంక్ యూ సంతోష్. పల్నాడు జిల్లాలో ఈరోజు కీలక అధికారులు పర్యటిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనాతో పాటు రాష్ట్ర డీజీ హరీష్ గుప్తా కూడా ఈరోజు పర్యటిస్తున్నారు. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి అల్లర్లు, పోలింగ్ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో, కౌంటింగ్ మరొక వారం రోజులు ఉన్న నేపథ్యంలో ఉన్నతాధికారుల పర్యటన అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇక్కడ పర్యటిస్తున్నటువంటి ఎన్నికల కమిషనర్ కానీ, డీజీ కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏదైతే ఎన్నికల కౌంటింగ్ ఉందో దానిని చాలా అప్రమత్తంగా చేయాలి. ఇప్పటికే రాజకీయ పార్టీలు ఘర్షణపూరితమైనటువంటి వాతావరణంలో ఉన్నాయి. ఎలాంటి ఇబ్బందులకి లోను కాకుండా, ఎలాంటి విభేదాలకు గురి కాకుండా అధికారులు నిష్పక్షపాతంగా కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనాలి. అదేవిధంగా జరుగుతున్న అల్లర్ల మీద పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలనేది ఎన్నికల కమిషనర్ సూచించారు. అదేవిధంగా పల్నాడు ప్రాంతంలో గడిచిన 15 రోజులుగా 144 సెక్షన్ కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి ఘర్షణలు, ఇతర చెదురుమదురు ఘటనలు, వీటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఇక్కడికి ప్రత్యేకంగా పంపించినటువంటి అధికారుల బృందం కూడా, పోలీసు అధికారుల బృందం ఏదైతే ఉందో అది కూడా పకడ్బందీ వ్యూహంతో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేయాలనేది సూచన చేశారు. సో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల కమిషన్ పర్యటన ఏదైతే ఉందో నిన్న గుంటూరు జిల్లాలో జరిగింది, ఈరోజు పల్నాడు జిల్లాలో కొనసాగుతోంది. ఇక్కడ ఈవీఎంల భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూముల్లో కూడా ఎన్నికల కమిషనర్ డీజీతో కలిసి పర్యవేక్షించారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది వ్యవహార శైలిని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్లను కూడా పరిశీలించడం జరిగింది. క్షేత్రస్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ ప్రక్రియలో మాత్రం ఎలాంటి విఘాతాలు రాకూడదు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా కౌంటింగ్ కొనసాగించాలనేది ఎన్నికల కమిషన్ సూచించింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.